హలో గైస్, ఈరోజు చాలా మంచి ముచ్చట చెప్తాను. లేపాక్షి అనగానే లేపాక్షిలో దొరికే హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్కి మంచి క్రేజ్ ఉంటుంది. లేపాక్షిలోని జటాయు పార్కులో ఈ షాప్ అయితే ఉంది. కాకపోతే మేము మార్నింగ్ వచ్చేసరికి ఇది క్లోజ్ చేసి ఉంది. మేము తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఓపెన్ చేశారు. షాప్ అతను డోర్ తీసాడో లేదో నేను వెనక్కి పరుగునొచ్చాను. ఎందుకంటే నాకు లేపాక్షిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బయట ఎక్కడైనా ఇవి కొనాలనుకోండి చాలా కాస్ట్ చెప్తారు. మరి ఇక్కడ ఎంత చెప్తారో తెలుసుకుందాం అని లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి ఇవన్నీ చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చెక్కతో చేసిన ప్రతి బొమ్మకి మంచి మంచి రంగులు అద్దారు. ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అయ్యి ఉండడం వల్ల భలే అందంగా కనిపిస్తాయి. డైస్ కూడా చెక్కతోనే ఉందండి. మన ఇంట్లో ఉపయోగించే డెకరేషన్ ఐటమ్స్ దగ్గర నుంచి పెన్సిల్, పెన్నులు ఇంకా లేవన్నమాట. ఇక్కడ ఎన్ని రకాలు కూడా హ్యాండీక్రాఫ్ట్స్తో చేసి ఉన్నాయి. షాప్ అతన్ని కాస్త రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. అప్పుడే ఓపెన్ చేశాడు. లోపలికి ఇంకా ఎవరు కూడా రాలేదు. నేను చూసుకొని వెళ్ళిపోతానండి, మా ఆయన రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడంటే పాపం లోపలికి రానిచ్చాడు. 10 నిమిషాలని లోపలికి వచ్చిన దాన్ని గంటల వరకు లోపలే ఉండిపోయాను. అసలు అంత బాగున్నాయి. మరి కుంకుమ పసుకునే భరణి అనుకుంటాను. దీన్ని కూడా చెక్కతో చేశారు. అక్కడ ఏం ఎంతలు విచిత్రాలు ఉండవు, అవన్నీ మన ఊర్లోనూ కూడా దొరుకుతాయి, వచ్చేయని చెప్పారు మా ఆయన. ఒకవేళ ఇక్కడ దొరికే వస్తువు మన ఊర్లో దొరకకపోతే ఆ వస్తువు కోసం మళ్ళీ ఊరు వస్తావా అని చెప్పి బొకాయించి మరీ వచ్చాను లోపలికి. అసలు ఈ బుజ్జి ఏనుగు ఎంత అందంగా ఉందో, నేలో రంగేసి దాని మీద ఎర్ర కండువా కప్పి అసలు భలే డిజైన్ చేశారు దీన్ని. పెద్ద ఏనుగుకి చిన్న ఏనుగు భలే సహాయం చేస్తున్నట్టు ఉంది బొమ్మ అయితే. బుద్ధుడి బొమ్మలు కూడా భలే ఉన్నాయి. దేశభక్తుల కోసం అశోక స్తూపాలు కూడా పెట్టారండి ఇక్కడ. ఓ అబ్బో, రోళ్ళు రోకళ్ళు పట్టుకొని భలే ఉన్నారు ఈ ఎక్కలో. ఇదిగోండి తిరుపతి వెంకన్న శంకుచక్ర నామాలతో చక్కగా భలే చెక్కారు. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క థీమ్ అనమాట. అసలు భలే అందంగా డిజైన్ చేశారు వీటన్నింటినీ. అందుకేనేమో హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. చేతి పని అంతా కూడా బొమ్మల్లో కనబడుతుంది. మనకు దొరికే ఈ లక్క బొమ్మలే కదండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. నేను షూట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు, కానీ తల పగలు పెట్టుకుని పిప్పి డుమ్ డుమ్ అనే బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను చాలాసేపు నుంచి ఇవే వెతుకుతున్నాను, పెళ్లికొడుకు పెళ్లి కూతురు బొమ్మలు. కుందనపు బొమ్మ అంటారు కదా, ఇదిగోండి టచ్ చేస్తే ఇలా ఇలా గర్రం తిరుగుతుంది అనమాట. భలే అందంగా ఉంటది ఆ బొమ్మ. వీటిలాగే ఉండే బొమ్మలు బయట కూడా దొరుకుతాయి మనకి. కాకపోతే రంగులు, ఆ కళ్ళు, ముక్కు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా చెక్కుతారనమాట ఇక్కడ. అందుకే కదా లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ అంటే అంత ఫేమస్. రేట్లు కూడా అలా వాచిపోతాయిలేండి. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా వేలల్లో ఉంటాయి. రైతు పొలం దున్నుతున్నట్టు బొమ్మ కూడా ఉంది ఇక్కడ. చెక్కినోళ్ళ చేతులకి చందనాన్ని అద్దచ్చు. అసలు అంత అందంగా చెక్కారు బొమ్మలన్నింటినీ కూడా. ఇది చూడండి వుడెన్ ట్రేస్ అనమాట, చిన్నవి ఇవి. ఇంట్లోకి డెకరేషన్కి గట్లా వాడుకోవాలంటే ఇవైతే బాగా పనికొస్తాయి. ఏ ఊరు కావాలంటే ఆ ఊరు చూపిస్తాను, కానీ నువ్వు అన్ని కొని లగేజ్లు అయితే పెట్టద్దంటారు మా ఆయన. ఆ ఒప్పందం మీద నన్ను బయటకైతే తీసుకొస్తారు. కొనడానికి వచ్చిన బాధ కదండి బాబు, అదంతా మోయడానికి వచ్చిన బాధ. చిన్నపిల్లల ఆట బొమ్మలు అయితే అసలు చాలా రకాలు ఉన్నాయన్నమాట. కార్లు, జీపులు, ఇది చూడండి ట్రాక్టర్ కూడా చెక్కతో చేశారు. పిల్లలకి ప్లాస్టిక్ బొమ్మలు కొనే కంటే ఇలా చెక్క బొమ్మలు ఇస్తే చాలా మంచిది. ఇదిగోండి కీ చైన్లు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. వాటి మీద అక్షరాలు కూడా ఉన్నాయి. మన దగ్గర తాళాలు ఎన్ని ఉంటే అన్ని కీ చైన్లు కొనుక్కోవచ్చు అనమాట. ఇందులో మీ పేరు ఏ అక్షరంతో ఉందో చూసుకోండి. ఈసారి వెళ్ళినప్పుడు ఎత్తుకొచ్చేద్దాం. ఓ అబ్బో, రింగ్ మంది తిరిగే బొంగరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. రౌండ్ గా ఉండి అదైతే తాడు ఉంటది బొంగరానికి, అలా లేదు మరి, ఇదేదో సెపరేట్ గా ఉంది. మనం వాడే వస్తువులు ఆట బొమ్మలతో కాకుండా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరికాయ పీచుని మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం, కానీ ఆ పీచ్ తో కూడా భలే అందంగా తయారు చేశారండి ఐటమ్స్ ఇక్కడ. లేపాక్షి పెయింటింగ్ లో వాడే రంగులన్నీ కూడా ఆర్గానిక్ గా తయారు చేసి వాడతారు. అందుకే వీటికి అంత కాస్ట్ ఉంటది. వాళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుందో చూడండి. పెయింటింగ్ ఎంత అందంగా వచ్చిందో. షాప్ లో అన్ని అటు ఇటు తిరిగేస్తుంటే షాపే నీ పిల్ల ఏం కొనుక్కుపోద్దా అని చూస్తున్నారు. నచ్చినాయి అని కొని లగేజ్ అంతా పెంచేస్తే కాళ్ళు ఎరగొడతానన్నాడు మా ఆయన. ఆ విషయం ఈయన చెప్తే అర్థం కాదు. బయటికి పోయేటప్పుడు ఎలా చెప్పాలో ఏంటో అని మొహమాటంగా ఉంది నాకు. స్కూల్లో పిల్లలకి అందరికీ ప్లాస్టిక్ వస్తువులు ఇస్తున్నారు, కానీ ఇగో కలర్స్ తెలుసుకోవడానికి, షేప్స్ తెలుసుకోవడానికి, నెంబర్స్కి అన్నిటికి కూడా చెక్కలతోనే ఉన్నాయి ఇక్కడ. మనం దూకోవడానికి దువ్వెళ్ళు కూడా ఇక్కడ చెక్కతోనే ఉంటాయి. ప్లాస్టిక్ షాపులన్నీ తీసేసి ఇలా లేపాక్షిలో అమ్మినట్టు చెక్కలతో చేసిన బొమ్మలు, కొబ్బరి పీచులతో చేసిన ఆట వస్తువులు ఇలాంటివన్నీ పెడితే బాగున్ను. భూమి మీద ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోద్ది. ఈ షాప్లో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కొబ్బరి పీచుతో చేసిన వినాయకుడి బొమ్మ. ఇంట్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఇలాంటివన్నీ. ఇదిగోండి బొడ్డోళ్ళు ఆడుకోవడానికి చిన్న చిన్న గంటలు, ఇలా గిలగచ్చకాయలు అంటారు కదా, అలాంటివి అనమాట. అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అబ్బో, ఈ బుడ్డి చిన్ని బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. మెళ్ళలో పూసల దండలు వేసుకొని, చెవులకి రింగులు పెట్టుకుని, డిప్ప మీద కొడితే ముందుకి వెనక్కి తెగ ఊగుతుంది బొమ్మ. చూడడానికి అందంగానే ఉన్నాయి, ఆడుకోవడానికి సరదాగాను ఉన్నాయి. భలే క్రియేటివ్ గా తయారు చేశారండి ఈ బొమ్మనైతే. పక్కన ఇంకో బొమ్మ మీద అయితే తట్ట కూడా పెట్టారు. అంత చిన్ని తట్టలో బుట్టలో ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో. కింద రేఖలో బొమ్మలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇక పైన చూడండి సీసా మీద కృష్ణుడు బొమ్మ. చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే.
బాటిల్ పెయింటింగ్ కూడా భలే అదరగొట్టారు ఇక్కడ. ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్‌గా కూడా తయారు చేశారు. ఈ తయారు చేసే వాళ్ళని, పెయింటింగ్ ఏసే వాళ్ళని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఇంట్లో 100 రకాల ప్లాస్టిక్ బొమ్మలు కొనుక్కునే కంటే డబ్బులన్నీ పోగేసుకొని ఒక చెక్క బొమ్మ కాస్ట్ అయినా సరే ఇలాంటివి కొనుక్కోవడం చాలా మంచిది. చెక్కతో చేసిన ఫ్లవర్ వాజులు అనమాట. పయ్యార్లో కనపడుతున్నాయి కదా అవి. ఈ కింద చూడండి, పెళ్ళిళ్ళలో డెకరేషన్‌కి వాడతాం కదా కుండలు, అరివీటి కుండలు అంటారు. వీటిని ఒకదాని మీద ఒకటి పేరుస్తారు కదా, వాటిని కూడా ఇక్కడ పెట్టారు. ఇవన్నీ నా దగ్గర ఉంటే ఇల్లంతా ఎంత బాగా డెకరేషన్ చేసుకుందినో అనిపిస్తుంది నాకైతే. హ్యాండీక్రాఫ్ట్ బొమ్మల షాపులు మన ఊర్లోనే ఉంటాయి, కానీ అరాకొర బొమ్మలే చూశాను నేను. ఇన్ని రకాల బొమ్మలు, ఇన్ని రకాల ఆట వస్తువులు ఇవన్నీ నేను ఎక్కడా చూడలేదు. లేపాక్షిలో నేను ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా జనం రావడం మొదలు పెట్టారనమాట లోపలికి. వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్సే. ఒక్కొక్కరు ఎన్నెన్ని బొమ్మలు కొనుక్కుపోతున్నారో అసలు. మన వాటికి అంత గిరాకీ అనమాట. ఇందాక పెద్ద వినాయకుడిని చూపించాను కదా, అలాంటివే చిన్ని కూడా అమ్ముతున్నారు ఇక్కడ. నేను చాలాసేపటి నుంచి ఒక బొమ్మ కోసం తరికించి చూస్తున్నా అనమాట. అదే ఇది. తోలు బొమ్మలు అంటాం కదా, అలాంటివి చెక్కలతో చేసి ఉంటాయి. వాటిని పుష్ చేసి ఆడుకుంటుంటే భలే ఉంటాయి అనమాట. ఇవి అగరబత్తులు, సాంబ్రాణి కడ్డీలు ఏవో పెట్టుకునేవి. ఇలాంటివి మన దగ్గర జరిగే ఎగ్జిబిషన్ లో కూడా చూసాను. అబ్బో, ఇది చూడండి ఎంత అందంగా ఉందో. నూలు ఒడుకుతారు కదా, దూదిని ఇందులో పెట్టి దారాలు తయారు చేస్తారు. ఒకప్పుడు నూలు యంత్రం అని దీన్నే అనేవారు. దీన్ని కూడా చెక్కతో చక్కగా తయారు చేశారనమాట. అంటే ఇవన్నీ నూలు ఉడుకుతారని కాదు, ఇంట్లో డెకరేషన్ కి పెట్టుకోవడానికి. రెగ్యులర్ గా మనకి ఇంట్లో యూజ్ అయ్యేది ఇది ట్రే అనమాట. ఆకులు పువ్వులు ఏవేవో కట్ చేసి భలే అందంగా డిజైన్ చేశారు దీన్ని. మధ్యలో అక్కడక్కడ గోల్డెన్ కలర్ లో ఏవో కనిపిస్తున్నాయి. ఇది చూడండి భలే ఉంది బాక్స్. ఒకటి కాదు, రెండు కాదు, అసలు ఎన్ని రకాల బాక్సులు. అసలు దీని మీద చూడండి ఎంత బాగా చెక్కారో డిజైన్ అంతా. మన దగ్గర బ్యాంగిల్స్, జ్యువెలరీ గట్రా ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడానికి అనమాట. ఒకప్పుడు మహారాణులు యూజ్ చేసేవారు ఇలాంటివన్నీ. దీని మీద రేట్ చూసారా, 3200 ఉంది. ఇది 800 అంట ఈ బాక్స్. ఇది చిన్నదన్నమాట. కాకపోతే ఇందులో జ్యువెలరీ ఐటమ్స్ తప్ప బ్యాంగిల్స్ అయితే పట్టవు. నాకు వుడెన్ వస్తువులన్నా, వుడెన్ కలర్ అన్నా భలే నచ్చుతుంది ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి, వస్తువులు ఏవైనా వాడుకోవడానికి కూడా. ఇది డిబ్బి గ్యాస్ సిలిండర్ లాగా ఉంది. మామిడాకులు కూడా కట్టడం మానేసి ప్లాస్టిక్ పూలు తోరణాలు కట్టుకుంటున్నప్పుడు మన ఇళ్ళకి చూడండి ఇలాంటి వస్తువులు ఎంత చక్కగా అనిపిస్తున్నాయో. ఇక్కడ ఒక లాంతర్ ఉంది, ఇది కూడా చెక్కతోనే చేశారు. అంటే మనం వాడుకునే ప్రతి వస్తువుని కూడా చెక్కతో తయారు చేయొచ్చని నాకు ఇప్పుడు అర్థమైంది. చిన్ని వస్తువులు కదా, చెక్కని ఎలా మౌల్డ్ చేస్తారో అనుకునేదాన్ని. మనం ఒళ్ళు తోముకోవడానికి స్క్రబ్బర్లు కూడా ప్లాస్టిక్ వాడతాం కదా. ఇవి చూడండి, ఇక్కడ బీరకాయ పీచు, సొరకాయ పీచు ఇవన్నీ కూడా బాతింగ్ స్క్రబ్ లాగా అమ్ముతున్నారు. ఇవి మనకు కూడా దగ్గరలో అందుబాటులోనే ఉంటాయి. ఎగ్జిబిషన్లో అట్లా పెడతారు. కొన్ని హెర్బల్ షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి. ఆల్రెడీ ఉన్న వస్తువులు అయితే బయట పడేసుకోలేం, కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్కి కొనుక్కోవాలన్నా, మనం ఎవరైనా మ్యారేజెస్కి వెళ్ళాలన్నా ఇలాంటి గిఫ్ట్గా ఇస్తే భలే ఉంటాయి. చూడండి 10 రూపాయల కాసులు, 5 రూపాయల కాసులు, 20 కాసులు ఇవన్నీ కూడా అతికించి క్లాక్ అయితే తయారు చేశారు. ఇప్పుడు పిల్లలకి రూపాయి కాయిన్ తెలియదు కదా, ఈ కాసులు మీకు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇవన్నీ ఇప్పటికీ దాచిపెట్టాము. వుడెన్ కర్టెన్స్ ఉంటాయి కదా, వాటి మీద పెద్ద పెద్ద ఏనుగులు, యానిమల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి బొమ్మలతో కూడా ఇలా డిజైన్ చేశారు. సన్నటి వెదురు బద్దల మీద వేసిన పెయింటింగ్ అనమాట ఇది. పేపర్ మీద వేయడమే కష్టంగా అనిపిస్తే చూడండి చెక్క మీద ఎంత బాగా వేశారు వీళ్ళు. వంటగదుల్లో పోపుల బాక్సుల్లో వాడుకోవడానికి ఇవైతే చాలా బాగుంటాయి. వుడెన్ స్పూన్స్ అనమాట. బుడ్డి ఈ స్పూన్లు ఎంత అందంగా ఉన్నాయో అసలు. చెక్కతో చేసిన గాజులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆడుకునే వస్తువులే కాదండి, మనం అందంగా తయారవడానికి కూడా సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. గాజులు అయితే లేని రకాలు లేవన్నమాట. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. రంగులు కూడా చాలా న్యాచురల్గా ఉండేవి కాబట్టి మనకి ఎటువంటి హాని కలగదు. ఈ రంగులు పోతాయి అని కూడా లేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఎప్పుడైనా కొంచెం క్లాసీ లుక్ రావాలి అంటే ఇలాంటివి వేసుకుంటే బాగుంటాయి. స్టార్టింగ్లో కీచైన్లు చూపించాను కదా, అవేవి అటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇవి పాదాలు అవి మసాజ్ చేసుకోవడానికి. ఇవి డెకరేషన్ మ్యాట్స్ లాగా కూడా వాడుకోవచ్చు. నేనైతే టేబుల్స్ మీద డెకరేషన్ చేయడం చూశాను వీటిని. షాప్ అంతా కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను వీడియోలో. ఒక్కొక్క బొమ్మ దగ్గరికి వెళ్ళాను. దూరం నుంచి అన్నీ చూస్తే 4 వైపులా పేర్చి పెట్టాడు అనమాట షాప్ అంతా. ఇంకా చాలా బస్తాల్లో, బాక్సుల్లో ఉన్నాయి. అవన్నీ తీసి పెట్టడానికి షాప్ చిన్నదంట, అందుకని పెట్టలేదు. ఇవి కూడా డెకరేషన్కే. బొమ్మల కొలువులు అలా పెట్టుకున్నప్పుడు ఇలాంటివి చాలా అందంగా కనిపిస్తాయి. ఇదిగోండి పిప్పి డుమ్ వచ్చేసినాయి. మనుషుల పెళ్ళిళ్ళకే కాదు, దేవుళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించిన బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక సింగిల్ బొమ్మ కొనుక్కుంటే బాగోదు, కానీ ఇవన్నీ సెట్ లాగా కొనుక్కోవాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇంట్లో ఎవరైనా కొంచెం క్లాసీ లుక్ కావాలి డెకరేషన్ కంటే ఇలాంటి బొమ్మలు పెట్టుకున్నారనుకోండి, ఇల్లంతా భలే అందం వచ్చేస్తుంది. ఇంకా ఒక మనిషిని పెయింటింగ్ చేసామనుకోండి ఎలా ఉంటుంది,
అలాగే కళ్ళు, ముక్కు, చెవుల దగ్గర నుంచి తల మీద పాగాకుండే గీతల వరకు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. పండగలకు సంబంధించిన వస్తువులు కూడా డిజైన్ చేశారండి ఇక్కడ. ఇవన్నీ చూసాకైతే నేనైతే ప్లాస్టిక్ బొమ్మలు అస్సలు కొనకూడదు అనుకున్నాను ఇంట్లోకి. ఇంకా మనకి ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే ఇలాంటి వస్తువులే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ షాప్లో నాకు అన్నింటికంటే చాలా 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 నచ్చేసిన వస్తువు ఏంటి అంటే ఈ ఫోన్ అనమాట. ఎప్పుడో టీవీలో అట్లా చూశాను ఇలాంటి ఫోన్ని, మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను అనమాట. చెక్కతో ఇలాంటి ఫోన్లు పూర్వకాలం వాడేవాళ్ళు కదా, దీనికి కనెక్షన్ ఇస్తే పనిచేస్తుందంట. పట్టుకుపోదాం అనిపించింది కానీ ఫోను నువ్వు జాగ్రత్తగా ఇంటికొచ్చి చేయండి అంటారు మా ఆయన, నన్ను ఇక్కడే వదిలేస్తారనమాట. ఈ ఫోన్లు గట్రా కాదు కానీ ఇలాంటి ఫోన్ అయితే మాత్రం ఇంట్లో ఒకటి పెట్టుకోవాలి నేను. ఇదిగోండి చూడచక్కనే జంట, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట. లక్క బొమ్మలు అంటే ఒకప్పుడు ఇవే అనమాట, కొంచెం డార్క్ షేడ్లో ఉంటాయి, వీటికే డెకరేషన్ చేస్తారు. చిన్ని బుజ్జి బుజ్జి తిరగలి భలే అందంగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట. క్యూట్గా తిరగలి ఎలా ఉంటుందో అలాగే చెక్కారు, ఇంకా అందంగా ఉంది కూడా. ఇది పూజ గదిలో పీటలు అవి వాడతాం కదా, వాటిని అయితే చక్కగా డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ. చాలా మందికి పూజ రూమ్ని బాగా డెకరేషన్ చేసుకోవాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోండి, భలే అందంగా ఉన్నాయి ఇవి. స్టూల్ కింద కూడా లతలు పువ్వులు అసలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇందాక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు లక్క బొమ్మలను చూపించాను కదా, ఇవేనండి అవి. వీటిని తీసుకెళ్ళి కూడా మనం డెకరేషన్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇవి ఒకప్పుడు చిన్నపిల్లల ఆట వస్తువులుగా కూడా వాడుకునే వాళ్ళు. కాస్తంత క్రియేటివ్గా ఇక్కడ ఒక బొమ్మను చూశాను, అదేంటంటే కోళ్ళు చూడండి ధాన్యం తింటున్నట్టు, చెక్కను మాత్రం అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట. మనం ఊపాము అంటే తలలు కదిలి కోళ్ళు అవి తింటున్నట్టుగా కనిపిస్తాయి. వీటి అందం ప్లాస్టిక్ బొమ్మలకి ఎక్కడొస్తుందో చెప్పండి. అసలు చూడండి ఏనుగు ఎంత అందంగా చెక్కారో. చిన్నపిల్లల కోసం మరొక బొమ్మ. ఇది ఏంటి అంటే చిన్నపిల్లలకి ఇది ఇచ్చామనుకుంటే భలే యూజ్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ది కాదు, ఇది కూడా చెక్కతో చేసింది. కలర్స్ కొంచెం అట్రాక్టివ్గా వేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది అంతే. ఇలాంటి ఫజిల్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. ఈ బొమ్మ గుర్తుందా, చాలా మందికి ఈ బొమ్మ ఫేవరెట్ అయి ఉంటుంది. దీన్ని తీస్తే దీంట్లో 5 నుంచి 6 బొమ్మలు ఉంటాయి. చిన్నప్పుడు దీంతో కూడా నేను ఆడుకున్నాను, మీరు కూడా ఆడుకుని ఉంటే కామెంట్ చేయండి. చెస్ బోర్డ్ కూడా ఉంది ఇక్కడ, చిన్నది పెద్దది కూడా ఉన్నాయి. కాయిన్స్ ఎక్కడ మిస్ అయిపోకుండా ఉండడానికి ఇది బాక్స్ లాగా డిజైన్ చేశారనమాట. డెకరేషన్ ఐటమ్స్ మాటేమో కానీ ఇలా పిల్లల టాయ్స్ కూడా డిజైన్ చేయడం బాగుంది నాకు. ఫజిల్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి బయట షాప్స్లో ఎక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా అవి ప్లాస్టిక్వే ఉంటాయి కాబట్టి పిల్లల చేతికి ఇలాంటి చెక్క బొమ్మలు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనమాట. పాపం ఆయన చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఇంక నేను వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించాను కదా, వీడియోలో మీకు ఏ బొమ్మ నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ముచ్చట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.